అండ్ ఇంకొకటి మనం ఈ టీనేజర్స్ లో చూస్తే ఎక్కువ మంది అమ్మాయిల అబ్బాయిల మధ్య లవ్. సో ఇది బాగా ఎక్కువ మనం వింటాం. ఐ మీన్ అడల్ట్స్ కూడా అయిండరు వాళ్ళు. సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలా స్పందించాలి? అసలు కొంతమంది మేబీ అగ్రెసివ్గా ఉంటారు, ఇంకోటి ఎలా స్పందిస్తే బాగుంటుంది? లవ్ అనేది ఇట్స్ ఎమోషన్ సార్, అందరిలో ఉంటుంది, అందరిలో అవుతుంది. అది అవుతేనే ఇట్స్ హ్యూమన్. ఇప్పుడు ఒక టీనేజర్లో అయినప్పుడు సెల్ఫిష్ లవ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. అంటే నేను లవ్ చేస్తున్నాను, తనకు లవ్ చేయాలి ఎట్టి పరిస్థితిలో. లవ్ అనే కాన్సెప్ట్ పిల్లలలో మనం ముందరి నుంచే నేర్పాలి సార్. ఈ టీనేజర్స్ అమ్మాయిలు ఎక్కువ మంది డిప్రెషన్స్ గురవుతుంటారు, మనం ఎక్కువ చూస్తుంటాం కూడా న్యూసెస్లో కూడా వాటిలో. సో ఏంటంటారు రీజన్స్? అలాంటి వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? బట్ ఒక రిలేషన్షిప్ కానీ ఏదైనా ఉంటే సార్, ఈజ్ ఫర్ ఎల్డర్స్ ఆల్సో, మ్యారీడ్ పీపుల్ కానీ, నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు అనే భావన ఎక్కువ మంది చాలా మందిలో ఉంటుంది. ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు? సార్ అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో బికాస్ ఆఫ్ ఐఐటి కోచింగ్ అను, లేకపోతే నీట్ కోచింగ్ అను, నేను చెప్పేది ఎస్పెషల్లీ కిడ్స్కి, టీనేజర్స్కి, ఎస్పెషల్లీ హూ హ్యావ్ లాంగ్ గోల్స్, మంచి పర్ఫామ్ చేయాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలని అనుకున్న వాళ్ళకి, ప్రొఫెషనల్ ఎక్కువ ఈ సూసైడల్ థాట్స్ రిలేటెడ్వి ఎక్కువ వింటుంటారు. అసలు ఒక పర్సన్ కి సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తాయంటారు? అసలు డిప్రెషన్ అంటే ఏంటో మనకి తెలియదు చాలా మటుకు. డిప్రెషన్ అంటే ఏంటంటే సార్, ఎప్పుడు సూసైడల్ థాట్ వెళ్ళే ముందు డెత్ విష్తో స్టార్ట్ అవుతుంది. ఇది చాలా మటుకు తెలియదు కానీ ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే సార్, హాలుసినేషన్స్ అంటే ఆ మాటలు వినిపించి అలవాటు అయిపోయి ఆ మాట మనకు చెప్తుంటాయి. ఈ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళని ఎలా మనం గుర్తించాలంటారు? ఎందుకంటే సార్ బేసికల్లీ ఏమవుతుంది, డిప్రెషన్లో ఒక సెరోటోనిన్ అంటాం, ఇదేంటంటే హ్యాపీ హార్మోన్ అంటాం. ఓకే, డిప్రెషన్ రావడం వల్ల నిద్రలేమి వస్తుందా, లేకపోతే నిద్రలేమి లేకపోవడం వల్ల డిప్రెషన్ ఉంటుందా? సో ఇట్స్ బోత్ సార్, వైస్ వర్సా అంటాము. ఓకే, సో నిద్ర లేదనుకోండి సార్, 2-3 days మీరు పడుకోలేదనుకోండి, అండ్ ఇప్పుడుండే ప్రెసెంట్ జనరేషన్ లో నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, లైక్ డే షిఫ్ట్స్ అంటే అందరూ చేస్తారు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవి ఇన్కాండెసెంట్ లైట్స్ దొరుకుతాయి, ఇది వాడండి, యుల్ ఫీల్ బెటర్ అని. సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక కైండ్ ఆఫ్ థెరపీ. అంటే ఇంక వాళ్ళకి ఏంటంటే సార్ మీరు చెప్పినట్టు ఇంకా మారడానికి ఛాన్స్ ఉండదు, దట్ షుడ్ బి పర్మనెంట్. సో అలాంటప్పుడు ఈ థెరపీని ఫాలో, ఈ థెరపీ మీరు వాడితే. ఇంకోటి మేజర్ ఏంటంటే సార్, అందరికి తెలవాల్సిన విషయము, స్లీప్ అనేది సిమ్టమ్. స్లీప్ రాలేదు అంటే అందరూ చాలా మంది ఆఫ్టర్నూన్ టైంలో చూస్తుంటారు పవర్ నాప్ అంటుంటారు. పవర్ నాప్ అనేది ఎంతవరకు మనకి ఎనర్జీ ఇస్తుంది అంటారు? సో సార్ ఎస్పెషలీ నా స్టూడెంట్స్ వస్తుంటారు సార్, సివిల్స్ ప్రిపరేషన్ అని, గ్రూప్స్ ప్రిపరేషన్ అని, వాళ్ళందరూ అంటారు సార్ నాకు మధ్యాహ్నం పడుకోవాలని ఏమంటారు, 2 hours 3 hours పడుకోవచ్చా అంటే, ఐ విల్ గివ్ దెమ్ ఓన్లీ 1 suggestion సార్. ఇంకొకటి మేజర్ సమస్య ఎక్కువ మంది మీ దగ్గరకు వచ్చేవాడు కూడా డ్రగ్ అడిక్షన్ ఉంటుంది. సో డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా? సార్ అన్ఫార్చునేట్లీ సార్ మనకి ఇప్పుడు ద బిగ్గెస్ట్ డ్రగ్ ఈజ్ మొబైల్స్. నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది సార్, ఆ అబ్బాయి అంటాడు నేను స్నేక్ బైట్స్ తీసుకుంటాను సార్ అంటే. స్నేక్ బైట్స్, పాము. సో నేను అది ఇదేంటి కొత్తగా ఉంది, రీసెర్చ్ చేస్తే ఏం అర్థమైందంటే, హాయ్, వెల్కమ్ టు అనంతర హెల్త్. ఈ రోజు మన ముందున్నారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. మన మనసు లోపల జరుగుతున్న అల్లకల్లోలాలను సైలెంట్ గా అర్థం చేసుకోగల నిపుణుడు, విరిగిపోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి చైతన్యంగా నిలబెట్టగలిగే మానసిక వైద్య నిపుణుడు, ప్రఖ్యాత సైకియాట్రిస్ట్, స్లీప్ మెడిసిన్, సెక్సువల్ మెడిసిన్, యంగ్ అడల్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ లో ప్రత్యేక అనుభవం కలిగిన డాక్టర్ మధువంశీ గారు మనతో ఉన్నారు. ఈ టీనేజర్స్ లో చూస్తే ఎక్కువ మంది అమ్మాయిల అబ్బాయిల మధ్య లవ్. సో ఇది బాగా ఎక్కువ మనం వింటాం. ఐ మీన్ అడల్ట్స్ కూడా అయిండరు వాళ్ళు.
సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలా స్పందించాలి? అసలు కొంతమంది మేబీ అగ్రెసివ్గా ఉంటారు, ఇంకోటి ఎలా స్పందిస్తే బాగుంటుంది అంటారు? సార్, లవ్ అనేది ఇట్స్ ఎమోషన్ సార్. అందరిలో ఉంటుంది, అందరిలో అవుతుంది. అది అవుతేనే ఇట్స్ హ్యూమన్. బట్ ఇప్పుడు ఒక టీనేజర్లో అయినప్పుడు సెల్ఫిష్ లవ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. అంటే నేను లవ్ చేస్తున్నాను, తను కూడా లవ్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో నేను చేస్తున్నాను, తను కూడా చేయాలి. బట్ లవ్ అనేది ఇస్ మోర్ నాట్ సెల్ఫిష్, అన్కండిషనల్ ఉండాలి. మనం చేయాలి, అటు సైడ్ రెసిప్రోకేట్ అవుతారు, లేకపోతే లేదు. సో లవ్ అనే కాన్సెప్ట్ పిల్లలలో మనం ముందరి నుంచే నేర్పాలి సార్, పేరెంట్స్. కానీ మన సొసైటీ ఏంటంటే లవ్ అంటే భయపడుతుంటారు. లవ్ గురించి మాట్లాడాలంటే వెనకబడుతుంటారు. మేబీ మూవీస్ కారణమో తెలియదు, ఎందుకంటే డిఫరెంట్గా చూపిస్తుంటారు. కానీ లవ్ అనేది ప్యూర్ ఇమోషన్. ఆ ఇమోషన్ మనం ఎర్లీ లైఫ్లోనే మనం ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ చెప్పాలి. సంథింగ్ కాల్ లవ్. ఇలా అవుతుంది, యూ మైట్ ఫీల్ అట్రాక్టెడ్ టు సంబడి, బట్ దట్ ఈస్ నాట్ లవ్, దట్ ఇస్ అట్రాక్షన్. ఒక పర్సన్ తోటి 1-2 years నువ్వు కంటిన్యూస్గా ఉంటే దెన్ యూ మైట్ ఫాల్ ఇన్ లవ్. మీ రెండు సిమిలారిటీస్ ఉండొచ్చు, మీ ఇద్దరు కంపాటబిలిటీ ఉండొచ్చు, దెన్ యూ మైట్ ఫాల్ ఇన్ లవ్. సో ఈ 1 day మాట్లాడి నేను లవ్లా ఉంటారు, దట్స్ నాట్ లవ్, దట్స్ అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్. సో ఆ డిఫరెన్స్ మనం చెప్పాలి. సో ఇది ఎర్లీ ఏజ్లోనే మనం పిల్లలకి చెప్పాలి. పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ ఎడ్యుకేట్ చేయాలి. మనము స్టిగ్మాలో ఉండొద్దు. లవ్ గురించి చెప్తే వాళ్ళు పడతారేమో అని భయపడుతుంటారు. బట్ యూఆర్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్ ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి, లస్ట్ అంటే ఏంటి. కొందరికి లస్ట్ ప్రెషర్స్ ఉంటాయి, అవి దే మైట్ షో ఆన్ సంబడీ ఎల్స్. సో అవి అలా ఉంటాయి, ఇలా ఉంటాయి. అవి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, మేక్ దెమ్ అండర్స్టాండ్, దెన్ వీ కెన్ డెఫినెట్లీ స్టాప్. అండ్ వెన్ మీరు అన్నట్టు ఇలా వస్తే మేము చేసేది ఏముండదు సార్, మేక్ దెమ్ అండర్స్టాండ్ అసలు లవ్ అంటే ఏంటి, ఇన్ఫాచ్యుయేషన్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి. అది మనము వాళ్ళకి చెప్తాము, అర్థం చేపిస్తాము. ఫ్యూ పీపుల్ లిజన్, ఫ్యూ పీపుల్ డోంట్ లిజన్. మళ్ళీ వస్తారు సెకండ్ టైం, థర్డ్ టైం. అట్ సమ్ పాయింట్ దే అండర్స్టాండ్. ఈ టీనేజర్స్ అమ్మాయిలు ఎక్కువ మంది డిప్రెషన్స్ గురవుతుంటారు. మనం ఎక్కువ చూస్తుంటాం కూడా న్యూసెస్లో కూడా, వాటిలో. సో ఏంటంటారు రీజన్స్? అలాంటి వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? ఎస్ సార్, అమ్మాయిలే అని కాదు సార్, అబ్బాయిలో కూడా ఉంటుంది. బట్ దానికి కారణం అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, పియర్ ప్రెషర్, మీరు అన్నట్టు ఫోన్స్ ఎక్సెస్ యూసేజ్, సోషల్ మీడియా, కారణాలన్నీ అవుతున్నాయి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ లవ్. మీరు అన్నట్టు ఈ లవ్లో కూడా పడి, అండ్ యాక్చువల్లీ లవ్లో పడట్లేదు, అట్రాక్షన్. సో ఇప్పుడు ఎలా అంటే ఏమవుతుంది, ఒక వాళ్ళ ఫ్రెండ్ని రమ్మంటాడు, కలుద్దామంటాడు. ఫర్ సమ్ రీజన్ హీ ఆర్ షీ డజంట్ కమ్. నువ్వు రావట్లేదని ఇతను బాధలు పడడము, అతను వేరే బిజీ ఉండడము, అలా జరిగేసరికి క్విక్గా వాళ్ళు రియాక్ట్ అయిపోతున్నారు. బట్ ఒక రిలేషన్షిప్ కానీ ఏదైనా ఉంటే సార్, ఈజ్ ఫర్ ఎల్డర్స్ ఆల్సో, మ్యారీడ్ పీపుల్ కానీ ఎప్పుడు 50-50% ఉండదు సార్. నేను 50 చేశాను, నువ్వు 50 చేయను అని ఉండదు. సమ్ టైమ్స్ మీరు 20 చేయాలి, నేను 80 చేయాలి. నేను 20 చేసి సమ్ టైమ్స్ మీరు 80 చేయాలి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఈ సిచ్యువేషన్. దట్ ఈస్ హౌ రిలేషన్షిప్ వర్క్స్. ఫర్ ఎనీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఇట్స్ నెవర్ 50-50. నేను చేస్తున్నా కాదు, సమ్ టైమ్స్ మీరు చేయాల్సి వస్తుంది, నేను చేయాల్సి వస్తుంది. So to have a successful married life or a proper relationship, make sure that it's never no intisten intival. Sometimes it can be up and down. ఇంకొకటి చాలా మందిలో ఎక్కువ మంది అంటే యంగర్ జనరేషన్ లోనే చూస్తుంటారు, పిల్లల్లో కూడా నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు అనే భావన ఎక్కువ మంది చాలా మందిలో ఉంటుంది. ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు? సార్, అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో బికాస్ ఆఫ్ ఐఐటి కోచింగ్ అను, లేకపోతే నీట్ కోచింగ్ అను, 5th class 4th class నుంచే పిల్లల్ని అందులో జాయిన్ చేపిస్తున్నారు సార్. నారాయణ శ్రీ చైతన్య అంటాం, కానీ అది ఓన్లీ 11th 12th ఉండేది. 12 schools వచ్చేసాయి, ట్యూషన్స్ వచ్చేసాయి. సో 4th 5th నుంచి ఆ ప్రెషర్ పెట్టేసరికి ఫస్ట్ ర్యాంక్ ప్రెషర్ అనేది చాలా పెరుగుతుంది సార్. నాట్ జస్ట్ ఫస్ట్ ర్యాంక్, బట్ ఆ గోల్ రీచ్ అవ్వాలి.
సో ఏమవుతుందంటే ఒక పర్సన్కి ఎప్పుడు ఆ లాంగ్ గోల్కే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆలోచిస్తున్నారు. కానీ లైఫ్లో సార్ లాంగ్ గోల్ రీచ్ అవ్వాలంటే స్మాల్ గోల్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే. అది మనం గ్రహించట్లేదు. మీ స్మాల్ గోల్స్ అంటే ఈ రోజు మీరు గోల్ రీచ్ అవుతేనే నెక్స్ట్ డే గోల్ రీచ్ అవుతారు. సో నేను చెప్పేది ఎస్పెషల్లీ కిడ్స్కి, టీనేజర్స్కి, ఎస్పెషల్లీ హూ హ్యావ్ లాంగ్ గోల్స్, మంచి పర్ఫామ్ చేయాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలని అనుకున్న వాళ్ళకి స్టార్ట్ విత్ టుడే. ఓకే. సో ఈ రోజు మీరు ఒకవేళ సపోజ్ ఒక ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలనుకున్నాను అనుకోండి, ఈరోజు మీరు ఫిజిక్స్ చదివారు. ఇఫ్ యూ స్టడీ, రివార్డ్ యువర్ సెల్ఫ్. ఓకే. సో మీరేమనుకుంటారు, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాతనే రివార్డ్ చేస్తా అంటారు. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఎవ్రీడే మీరు రివార్డ్ చేస్తేనే, ఎవ్రీడే మీరు ఓకే నేను ఫిజిక్స్ చదివాను, డూ సంథింగ్, ఒక ఫ్రెండ్తో మాట్లాడడము, మీకు నచ్చింది తినడము. నెక్స్ట్ డే కెమిస్ట్రీ చదివారు, డూ ఇట్. మ్యాథ్స్ చదివారు, డూ ఇట్. సో అలా స్లోగా మీరు రివార్డ్ చేసుకుంటే బాడీలో హ్యాపీనెస్, మోటివేషన్ కూడా ఉంటుంది. పేరెంట్స్ ప్రెషర్ కూడా తగ్గించాలి ఆల్మోస్ట్, పిల్లల మీద ఒత్తిడి. ఎస్, ఇక్కడ ఏంటంటే రివార్డింగ్ అన్నప్పుడు పేరెంట్స్ కూడా ఈక్వల్గా హెల్ప్ చేయాలి. ఓకే. ఓకే నువ్వు ఈరోజు చదివావు కదా నాన్న, ఓకే ఒక 10 minutes వాకింగ్కి వెళ్దాము, ఓకే, పార్క్ వెళ్దాము, అలా ఇవ్వాలి. సో అలా మీరు అలా చేయకపోయి ఓకే చదివా ఓకే కానీ నీకు అక్కడ మాత్రం ఫస్ట్ ర్యాంక్ రావాలని మీరు ప్రతిసారి చెప్తే దే విల్ థింక్ అబౌట్ దాట్. ఈ ప్రజెంట్ చేయరు. ఓకే. ఏమైతుందంటే సార్ పిల్లలకి కూడా చూస్తున్నాను, ఇద్దరు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు, ఆర్ మరీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రజెంట్లో ఉండట్లేదు, రియాలిటీలో ఉండట్లేదు. కానీ మీ రియాలిటీ సక్సెస్ఫుల్ అవుతేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇది మనము యాజ్ పేరెంట్స్ వీ షుడ్ టెల్ దెమ్, హెల్ప్ దెమ్. అండ్ టీనేజర్స్ కూడా అలాగే మీరు ఫాలో అవ్వాలి. ఓకే. మీ ప్రొఫెషన్లో ఎక్కువ ఈ సూసైడల్ థాట్స్ రిలేటెడ్వి ఎక్కువ వింటుంటారు. అసలు ఒక పర్సన్కి సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తాయంటారు? సో నార్మల్గా మీ దగ్గరకు వచ్చే ఎక్కువ కేసు. సార్ సూసైడల్ థాట్స్ కానీ, సూసైడల్ అటెంప్ట్స్ కానీ డిఫరెంట్ రీజన్స్ వలన అవ్వచ్చు సార్. ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ సంథింగ్ లైక్ డిప్రెషన్. ఓకే. అసలు డిప్రెషన్ అంటే ఏంటో మనకి తెలియదు చాలా మటుకు. డిప్రెషన్ అంటే ఏంటంటే సార్, ఒక పర్సన్ 1 to 2 weeks వరకు అసలు ఏమి ఇంట్రెస్ట్ లేకుండా ఉండడము, కొద్దిగా పని చేయగానే అలసిపోవడము, నిద్ర పట్టకపోవడము, యాపిటైట్, ఫుడ్ ప్రాపర్గా లేకపోవడము, దెన్ సమ్ గిల్ట్, హోప్లెస్నెస్ ఉండడం వలన డిప్రెషన్ గురవుతారు. దీనివల్ల ఏమవుతుందంటే లైఫ్ ఎందుకు, ఇంకా బతకడం ఎందుకని మొదలవుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ అ డెత్ విష్. ఎప్పుడు సూసైడల్ థాట్ వెళ్ళే ముందు డెత్ విష్తో స్టార్ట్ అవుతుంది. అండ్ స్లోలీ ఇట్ కన్వర్ట్స్ టు సూసైడల్ థాట్. నేను ఇంకా ఈ టైంకి చనిపోవాలనుకుంటారు. సో స్లోగా సూసైడల్ థాట్స్ పెరిగేసరికి దే మైట్ ఎండ్ అప్ అటెంప్టింగ్. కొందరు అన్ఫార్చునేట్గా చనిపోతారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మేజర్ రీజన్ సార్. డిప్రెషన్ వలన చాలా పీపుల్కి సూసైడల్ థాట్స్ అని వస్తుంది. రెండోది ఇంపల్సివ్ అటెంప్ట్స్ సార్. ఓకే. ఎలా అంటే సార్, మనం ఇందాక చూసాము, ఒక పర్సన్కి మంచి బైక్ కావాలనుకున్నాడు, మంచి యమహా బైక్ కొందామని అనుకున్నాడు. వాళ్ళ నాన్నకి చెప్పాడు, అమ్మకి చెప్పాడు. 1 day 2 day ట్రై చేశాడు, వాళ్ళ అమ్మ వద్దంది, నాన్న వద్దన్నాడు. దే ట్రై టు ఎక్స్ప్లెయిన్, బట్ సర్టన్ రీజన్స్ వలన వాడు అనుకున్నాడు నాకు ఇప్పియట్లేదు, ఇంకా లైఫ్లో ఎంత ఉన్నాడు. మీరు అంటున్నారు సార్ అతను డిప్రెషన్ అని లేడు, ఇట్స్ అన్ ఇంపల్సివ్ అటెంప్ట్. ఇమ్మీడియట్గా హిల్ డూ సంథింగ్ డ్రాస్టిక్. అలా కేసెస్ చాలా చూసాను నేను. జంప్ చేయడం కానీ ఏదైనా ఇంపల్సివ్గా చేయడం. సో దోస్ ఆర్ కాల్డ్ ఇంపల్సివ్ సూసైడల్ అటెంప్ట్స్. అక్కడ మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. మూడోది సార్, ఇది చాలా మటుకు తెలియదు కానీ ఇప్పుడు జరుగుతుంటే ఏంటంటే సార్, హెలుసినేషన్స్ అంటే మనము కూర్చున్నప్పుడు ఏమైనా మాటలు వినిపించడం, కానీ చూస్తే ఎవరు ఉండరు, ఎవరైనా కనిపించడం కానీ చూస్తే ఎవరు ఉండరు. ఆ మాటలు వినిపించి అలవాటు అయిపోయి ఆ మాట నాకు చెప్తుంటాయి. దే కమాండింగ్ హెలుసినేషన్ అంటాం. నానా నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చుంటే కూర్చుంటారు, వెళ్ళి టీవీ ఆన్ చేస్తారు, ఉండరు. ఆ స్లో ఎంత పెరుగుతుందంటే నాకు ఒక కేసు కూడా వచ్చింది సార్. ఏమైందంటే సడన్గా షీ స్టాబ్డ్ హర్ సెల్ఫ్. నేను ఐ ట్రై టు అండర్స్టాండ్ సార్ ఏమైంది, డిప్రెషన్ ఉందా, ఏం లేదు. నేను అండర్స్టాండ్ దట్ షీ వాజ్ హియరింగ్ వాయిసెస్. ఒక వాయిస్ కంటిన్యూస్గా చెప్పేదన్నమాట.
సో ఫస్ట్ తను చేసేది అలా అయింది. లాస్ట్కి ఏమైందంటే తను వెళ్ళి స్టాప్ చేసుకుంది. ఓకే, ఈ కైండ్ ఆఫ్ లక్కీలీ షీ సర్వైవ్డ్. బట్ అలా కూడా అవ్వచ్చు. ఓకే, మీకు మేజర్ ఇన్సిడెంట్ పెయిన్ కూడా బేర్ చేసి స్టాప్ చేసుకుందంటే చేసుకుంది, డామినేట్ చేస్తుంది. అంత స్ట్రాంగ్ అవ్వచ్చు. నేను మీకు ఒక చాలా ఫేమస్ కేసు చెప్తాను సార్. ఢిల్లీలో ఒక కేసు ఉంది, బురారి డెత్స్ అని. ఓకే, నెట్ఫ్లిక్స్లో ఒక పెద్ద సిరీస్ కూడా ఉందన్నమాట. అక్కడ ఏమైందంటే అక్కడ జాయింట్ ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దే యూస్ టు రన్ అ షాప్. అవన్నీ 11 members ఉండేవారు. అందులో ఒక అతను ఎల్డర్స్ట్ ఇన్ ద ఫ్యామిలీ అన్ఫార్చునేట్లీ చనిపోయారు, ఏజ్ వలన చనిపోయారు. అయితే అందులో వాళ్ళ సన్కి ఒక 6 months తర్వాత ఆ చనిపోయిన అతన్ని మాటలు వినిపించాయి. సో ఆ ఫ్యామిలీ ఎంత అటాచ్డ్ అంటే ఫస్ట్ వినిపిస్తున్నాయని వాళ్ళ అమ్మకి చెప్పడము, సిస్టర్ చెప్పడం, నిజంగా వినిపిస్తున్నాయని వాళ్ళు నమ్మడం జరిగింది. సో అలా 10 years వరకు అతను ఒక బుక్లో రాసేవాడు, నాకు నాన్న ఇది చేయమని చెప్పాడు, అందరూ చేయాలి. సో అందరు గుడికి వెళ్ళమంటే అందరు గుడికి వెళ్ళేవారు, అందరు తినమని తినేవారు, అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. అందరికి వినిపించేవి కాదు, ఓన్లీ ఇతనికి వినిపించేవి. చెప్తే వీళ్ళందరూ ఫాలో అయ్యేవాళ్ళు. అయితే ఒక 1 fine day 10 years తర్వాత ఏమని అనిపించిందంటే ఈ రోజు రాత్రి అందరూ చనిపోవాలి, అందరూ సూసైడ్ చేసుకోవాలి. ఆల్ 11 members సార్, ఆల్ 11 members కమిటెడ్ సూసైడ్. అందులో ఒక్క పర్సన్ కన్నా తెలివిగా ఆలోచించి, లేదు ఇతని మాటలు వినిపిస్తున్నాయి, ఒక్క ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఉంటే, అట్లీస్ట్ సమ్ ఫ్రెండ్ దగ్గరికి చెప్పిన ఉంటే, వుడ్ హావ్ అట్లీస్ట్ సజెస్టెడ్ టు అస్ ప్రొఫెషనల్, ఆ ఫ్యామిలీ సేఫ్ అయిపోయింది. సో ఇలాంటివి డెల్యూషన్స్ అంటే ఈ హాలుసినేషన్స్ వలన డెత్స్ అయ్యే అవకాశం, సూసైడల్ అటెంప్ట్స్ అయిపోయాయి. అది ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ కేసు. అలా మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. అండ్ ఈ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళని ఎలా మనం గుర్తించాలంటారు? లైక్ మోటివ్ ఉంది వాళ్ళకి అంటే యాజ్ అ ప్రొఫెషనల్గా మీరు ఐడెంటిఫై చేయగలరా వాళ్ళని? సార్ ఇంపల్సివ్ అన్నాను చూడండి సార్, వేర్ సడన్గా అటెంప్ట్ చేస్తున్నారు, అలాంటివి ఏంటంటే సార్ యూజువల్గా సాధారణంగా వాళ్ళ లైఫ్లో అన్ని ఇంపల్సివ్ అటెంప్ట్సే ఉంటాయి, ఇంపల్సివ్గానే చేస్తుంటారు. అంటే మనం ఒక విషయం ఉందనుకోండి సార్, అది తప్పు ఒప్పు అని ఒక 2 seconds ఆలోచిస్తాం, కానీ వీళ్ళు యూజువల్గా ఏంటంటే ఇంపల్సివ్ ఉంటారు, టక్కుమని చేసేయడము, ఆన్ ద ఎడ్జ్ అంటాం ఉంటారు. సో వాళ్ళు కొద్దిగా మనం చూస్తూ ఉండాలి ఎప్పుడు. ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఒకవేళ మీరు అలా అనుకుంటే బెటర్ గెట్ హిమ్ టు ప్రొఫెషనల్. ఇంపల్సివ్ ఉన్నాడు సార్, కొద్దిగా అంటే ఆలోచించకుండా పని చేస్తుంటాడంటే టేక్ హిమ్ టు ప్రొఫెషనల్, యూజువల్గా దిల్ గెట్ బెటర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను డిప్రెషన్ అలాంటివి చెప్పాను. డిప్రెషన్ సార్ నేను చెప్పినట్టు డే టు డే యాక్టివిటీస్ వాళ్ళకి చాలా బ్యాడ్ ఉంటాయి. లైక్ నిద్ర పట్టదు, స్లీప్ ఇబ్బందిగా ఉంటుంది, వర్క్కి రారు, అవన్నీ ఇబ్బంది ఉంటాయి. సో వీళ్ళకి తెలియదు వీళ్ళు డిప్రెషన్లో ఉన్నారు. మన పక్కన ఉన్న వాళ్ళు అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఇమ్మీడియట్గా ప్రొఫెషనల్కి తీసుకురావాలి. మీరు ఇఫ్ యూ ట్రై టు ట్రీట్ ఇట్ వోంట్ గెట్ బెటర్. డిప్రెషన్ ఇఫ్ ఇస్ దేర్ నిజంగా ఉంటే ప్రొఫెషనల్లే ట్రీట్ చేయగలరు మెడిసిన్స్ ద్వారా. ఎందుకంటే సార్ బేసికల్లీ ఏమవుతుంది, డిప్రెషన్లో ఒక సెరోటోనిన్ అంటాం, మనం ఇందాక డోపమిన్ గురించి మాట్లాడాము, బట్ సెరోటోనిన్ ఈజ్ అ కెమికల్ అఫెక్టింగ్ డిప్రెషన్. సెరోటోనిన్ SEROTONIN, ఇదేంటంటే హ్యాపీ హార్మోన్ అంటాం. అదేమో కిక్ ఇచ్చే హార్మోన్, ఇది హ్యాపీనెస్ ఇచ్చే హార్మోన్. ఈ హ్యాపీనెస్ ఇచ్చే హార్మోన్ డిప్రెషన్లో తగ్గుతుంది. ఇట్స్ అ ప్రాపర్ బయాలజికల్ కండిషన్. మన ఎలా ఫీవర్కి ఎలా ఇన్ఫెక్షన్ వస్తుందో డిప్రెషన్లో కూడా తగ్గుతుంది. సో ఇది మనం మెడిసిన్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, టెక్నిక్స్ ద్వారా మనం పెంచుతుంది. అండ్ మూడోది నేను ఏం చెప్పాను, మాటలు వినిపించడము, హాలుసినేషన్ కదా. ఇక్కడ అయితే సార్ ఆ పర్సన్కి ఎవరికి వినిపిస్తున్నాయో అతను ఎప్పుడు హాస్పిటల్కి రాడు. ఎందుకంటే అతను వినిపించి నిజం అనుకుంటాడు, పర్ఫెక్ట్గా ఉన్నాను, నిజం వినిపిస్తున్నాయి, నిజము అంటాడు. మనం ఎలా ఉంటున్నాం అలానే ఉంటాం. ఎస్, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ షుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. యూ షుడ్ ఇమ్మీడియట్లీ గెట్ హిమ్ టు అ ప్రొఫెషనల్. ఆర్ అతను రాకపోతే సమ్మం మీరైనా రావాలి, మాట్లాడాలి, డిస్కస్ చేసి టెక్నిక్స్ ఉంటాయి ఎలా తీసుకురావాలి, అవసరం ఉంటే అడ్మిషన్స్ కూడా చేయాలి. బట్
ఐ కెన్ అష్యూర్ యూ సార్ 100% క్యూరబుల్. డిప్రెషన్ వచ్చినా క్యూరబులే, ఇంపల్సివిటీ వచ్చినా క్యూరబులే, హాలుసినేషన్స్ వచ్చినా క్యూరబులే. సో అన్నిటికీ మెడిసిన్, అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. ఇది వస్తే ఇంకా అవుతుందంటే కాదు, 100% క్యూర్ అయిపోతారు. ఇప్పుడు ప్రొఫెషనల్ దగ్గర తీసుకురావడం ఇంపార్టెంట్. ఓకే. ఇంకొకటి, అందరికి కూడా డిప్రెషన్, నిద్రలేమి రెండో చెప్తుంటారు. డిప్రెషన్ రావడం వల్ల నిద్రలేమి వస్తుందా, లేకపోతే నిద్రలేమి లేకపోవడం వల్ల డిప్రెషన్ ఉంటుందా? సో ఇట్స్ బోత్ సార్, వైస్ వర్సా అంటాము. ఓకే. సో నిద్ర లేదనుకోండి సార్, 2-3 days మీరు పడుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా మైండ్ అనేది ఒక గ్రాగినెస్, ఒక వీక్నెస్, అలసిపోవడం ఉంటుంది. అదే ఒకవేళ 7 days వరకు కంటిన్యూగా అయిపోయింది అనుకోండి, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు. సో స్లీప్ లేనందు వల్ల కూడా ఇలా అవ్వచ్చు. అండ్ డిప్రెషన్లో కూడా మనం చాలా పీపుల్ చూస్తాము, ఇంకా థాట్స్ వస్తూనే ఉంటాయి, నెగిటివ్ థాట్స్, ఆలోచనలు. ఒక థాట్, ఒక విషయం పైన కంటిన్యూస్గా రావడం వలన నిద్రపోరు. మీరు అంటుంటారు సార్ ఎప్పుడు బెడ్ పైనే ఉంటానంటారు, కానీ పడుకోడు. వెన్ యూ ఆస్కింగ్ సార్ నాకు నిద్ర లేదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేదు, నిద్ర పట్టట్లేదు అంట. సో స్లీప్ వల్ల డిప్రెషన్ అవ్వచ్చు, డిప్రెషన్ వల్ల కూడా స్లీప్ ఇబ్బంది. అండ్ ఇప్పుడుండే ప్రెసెంట్ జనరేషన్లో నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, లైక్ డే షిఫ్ట్స్ అంటే అందరూ చేస్తున్నారు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ దారితీస్తాయి? సార్ దీర్ఘకాలంగా నైట్ షిఫ్ట్స్ ఉంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ సార్. బట్ తప్పట్లేదు కదా ఇప్పుడు ఉండేది. ఎస్. సో ఓన్లీ ఇనీషియల్ స్టేజ్, అంటే మీ లైఫ్లో కెరియర్లో వెళ్ళాలి అంటే ఆ టైంలో చేయండి. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఛాన్స్ ఉంటే, ఈవెన్ దో పే ఈజ్ లెస్, పే ఒకవేళ తక్కువ ఉన్నా కానీ ఆర్ మీకు అనుకున్నంత ఫెసిలిటీస్ లేకపోయినా కానీ, ట్రై టు షిఫ్ట్ టు మార్నింగ్ షిఫ్ట్. ఎందుకంటే సార్ ఒకవేళ మీకు హెల్త్ ఇంపాక్ట్ అవుతే, లైఫ్ ఇంపాక్ట్ అవుతే, మీరు ఎంత సంపాదించినా ఇట్ వాంట్ బి ఆఫ్ ఎనీ యూస్. సో నేను ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్ వర్కర్స్కి ఏమవుతుందంటే, ఫర్ కంటిన్యూస్ ప్రొలాంగ్ 6 months 1 year ఏంటంటే బాడీలో చేంజెస్ అనేవి మొదలవుతున్నాయి. ఒక హ్యూమన్ సార్ లక్షల ఇయర్స్ నుంచి వస్తున్నాడు. ఉదయం లైట్ ఉంటుంది, నైట్ మూన్ ఉంటుంది, నైట్ పడుకోవాలి, పొద్దున్న లేవాలి. సో బాడీ ఒక విధంగా కష్టం అయిపోయింది. అంటే ఈ టైంలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈ టైంలో ఇవి రిలీజ్ అవుతాయి. బట్ మీరు ఆ టైంలో పడుకోవట్లేదు అనుకోండి, ఆ మిస్బ్యాలెన్స్, ఆ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం. సో వాళ్ళకి నెక్స్ట్ డే ప్రాబ్లమ్స్. నేను ఎంతమంది నైట్ షిఫ్ట్ వర్కర్స్ని డిప్రెషన్లో వెళ్ళడం చూసాను. వాళ్ళు నా దగ్గర వచ్చి చెప్తారు, నేను ఇమీడియట్గా సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి షిఫ్ట్ చేస్తున్నాను మార్నింగ్. అదే కాకుండా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మనకి నార్వే, స్వీడన్ లాంటి కంట్రీస్ తెలుసు. దే ఆర్ సపోజ్ టు బి వెరీ గుడ్ కంట్రీస్, చాలా మంచి కంట్రీస్. అక్కడ ఏంటంటే సన్లైట్ చాలా తక్కువ సార్. అప్పుడప్పుడు ఓన్లీ 4 hours వస్తుంది, 5 hours వస్తుంది ఇన్ డే. అది రానందువలన, సన్లైట్ లేనందువలన ఎప్పుడు డార్క్నెస్లో ఉంటారు. అందులో అందరికీ డిప్రెషన్ ఉంటుంది ఆ కంట్రీలో. ఇట్స్ కాల్డ్ సీజనల్ డిప్రెషన్ అన్నమాట. మీరు కూడా చూస్తుంటారు, ఒకవేళ వింటర్ ఎక్కువ అవుతే డిప్రెషన్ అనేది పెరుగుతుంది. మనకు కూడా ఎక్కువ డల్గుంటే కొద్దిగా లేవబుద్ధి కాదు, అలా ఉంటుంది కదా. అదే సేమ్ థింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. నేను అలాంటి పేషెంట్స్ చాలా చూస్తాను. నార్వే నుంచి నాకు కాల్ చేసి, స్వీడన్ నుంచి చేస్తారు. అండ్ యుఎస్ఏలో అప్పర్ స్టేట్ సార్, లైక్ మినెసోటా అవని, కెనడా బార్డర్లు ఉన్నవి, అక్కడ అసలు సన్లైట్ తక్కువ. వాళ్ళు ఇండియన్స్ అక్కడ నుంచి కాల్ చేస్తుంటారు నాకు, సార్ ఇక్కడ లైట్ లేదు, నాకు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇండియాకి చాలా కష్టమే ఉన్నారు, ఇండియాలో ఇంత అబండెంట్ సన్లైట్. సో ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో నైట్ షిఫ్ట్ వర్కర్స్, ఈ లెస్ సన్లైట్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్లో గురయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. సో యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ షిఫ్ట్ బ్యాక్ టు మార్నింగ్ షిఫ్ట్స్, ఆర్ అదర్వైజ్ మనకి లైట్ థెరపీ అంటాం సార్. ఏంటంటే సర్టన్ లైట్స్ మనకు దొరుకుతాయి, మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. మీరు తీసుకొని డైలీ ఇఫ్ యూ కెన్ ఎక్స్పోజ్ 1 hour ఎవ్రీ డే, ఆటోమేటిక్గా మన బాడీ విల్ గెట్ అకస్టమ్. ఇలా కూడా ఉంది. అవి ఇన్కాండెసెంట్ లైట్స్ దొరుకుతాయి. ఇన్ఫాక్ట్ మేము ఆ సీజనల్ డిప్రెషన్ చెప్పాం కదా సార్, లైట్ థెరపీ ఇస్తాం. ఇది వాడండి, యుల్ ఫీల్ బెటర్ అని. సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక థెరపీ. అంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే సార్, మీరు చెప్పినట్టు ఇంకా మారడానికి ఛాన్స్ ఉండదు, దట్ షుడ్ బి పర్మనెంట్. సో అలాంటప్పుడు
ఈ థెరపీని ఈ ఫాలో థెరపీ మీరు వాడితే సో మీరు డేకి నైట్కి మీ డిఫరెన్స్ మీరే చేసుకోగలిగితే, ఎందుకంటే సార్ ఏం చేస్తారు, నైట్ షిఫ్ట్ చేస్తారు, మళ్ళీ ఉదయం వచ్చి పడుకుంటారు. సో వాళ్ళు అట్లీస్ట్ ఆ టైంలో సన్లైట్ వెళ్తున్నా వెళ్ళట్లేదు. అది లేదు. సో వాళ్ళకి ఆ టైంలో పడుకునేసరికి ఇంట్లో ఉంటాను సన్లైట్ లేదు. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ సార్ ఎంతమందికి లేదు ఇప్పుడు, చాలా మందికి. ఇంతమంది సన్లైట్ ఉన్నా వాడుకోవట్లేదు. సో ఇవన్నీ కారణాల వలన లైట్ థెరపీ, విటమిన్ డెఫిషియన్సీ. లైట్ థెరపీ అనేది మనకు ఇంటికి వచ్చినప్పుడు పడుకున్న తర్వాత చేసుకోవడం మేలు. ఇఫ్ యూ కెన్ స్పెండ్ 40 minutes లైట్ ముందు, దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇంకొకటి ఈ స్లీప్ ఏప్నియా అంటే ఏంటి సార్, అది దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? సో స్లీప్ యాప్నియా అంటే సార్ ఎస్పెషలీ కొద్దిగా హెఫ్టీ ఉన్న వాళ్ళకి, వెయిట్ ఉన్న వాళ్ళకి పడుకున్నాక సడన్గా బ్రెత్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మజిల్స్ ఎక్కువ ఉండేసరికి ఆ బ్రెత్ ఆగిపోయినందువలన స్లీప్ మధ్యలో మేల్కుంటున్నారు. దీనివల్ల ఏంటంటే డీప్ స్లీప్ వెళ్ళడం ఉండదు. మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి, స్లీప్లో నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటాం. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే సూపర్ఫిషియల్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే డీప్ స్లీప్ సార్. సో ఒక పర్సన్ పడుకున్నప్పుడు ఫస్ట్ ఒక 20-30 minutes నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్లో ఉంటాడు, స్లోగా ర్యాపిడ్ ఐ మూమెంట్లో వెళ్తాడు. సో మనకి ర్యాపిడ్ ఐ మూమెంట్ వెళ్తేనే స్లీప్ బాగున్నట్టు అర్థం సార్. కానీ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఆ ర్యాపిడ్ ఐ మూమెంట్ వెళ్ళే ముందు వాళ్ళు మేల్కుంటారు. సో ఆల్దో వాళ్ళు 8 hours 9 hours పడుకుంటారు, కానీ ప్రాపర్ స్లీప్ ఉండదు. ఎలా ఉంది క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే బాగుండదు అంటారు. సో వీళ్ళు డిప్రెషన్ గురవడము, నెక్స్ట్ డే కాన్సన్ట్రేషన్ తగ్గడము, యాక్టివిటీస్లో బాగా పాల్గొలేకపోవడం, చాలా ఇబ్బంది గురవుతారు. వీళ్ళకి సార్ సైకాట్రిస్టే కాకుండా పల్మనాలజిస్ట్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. పల్మనాలజిస్ట్ అంటే లంగ్ డాక్టర్స్ అంటాం కదా, వీళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు కొన్ని టెక్నిక్స్ చెప్తారు, అవి కూడా ఫాలో అయ్యి సైకాట్రిస్ట్ కొన్ని టెక్నిక్స్ చెప్తారు. రెండు ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. ఇవి చేస్తే 100% ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఇంతకుముందు మనం చెప్పినట్టు నైట్ మేర్స్, నైట్ టెర్రర్స్, ఇవి రెండు ఎట్లా సార్, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ ఎందుకు వస్తాయి ఇవన్నీ? ఎస్, సో సార్ నైట్ మేర్స్, నైట్ టెర్రర్స్ సాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తాయి సార్. కళలు అనేవి వస్తాయి, ఇట్స్ నార్మల్ థింగ్. బట్ ఒక కళ మీకు నెక్స్ట్ డే గుర్తుంది అనుకోండి, దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ ఇమీడియట్లీ గో అండ్ టాక్ టు ప్రొఫెషనల్. నెక్స్ట్ డే అంటే ఒక 1 week వరకు గుర్తుంది అనుకోండి, యూ షుడ్ గో అండ్ టాక్ టు ప్రొఫెషనల్. సాధారణంగా మనకు వచ్చే కళలు నెక్స్ట్ డే గుర్తుండవు, తెలియదు మోస్ట్లీ. సో అవి డీప్ స్లీప్ లో వచ్చే కళలు. డీప్ స్లీప్ లో వచ్చే కళలు సాధారణంగా నెక్స్ట్ డే మనకి గుర్తుండవు. సో ఈ స్లీప్ మనకు ప్రాపర్ లేనందువలన నార్మల్ సూపర్ఫిషియల్ స్లీప్ లోనే వచ్చే కళలు గుర్తుంటాయి. సో దట్ మీన్స్ మీ స్లీప్ బాగాలేదని అర్థం. ఇట్స్ యాక్చువల్లీ గివింగ్ అ సైన్ దట్ మీ స్లీప్ బాగాలేదు. సో స్లీప్ బెటర్ చేసుకోవాలి, దానివల్ల మీరు ఫర్దర్గా డిప్రెషన్ వాటికి వెళ్ళకుండా ఉంటుంది. సో నైట్ టెర్రర్స్, నైట్ మేర్స్ మనకి డిఫరెన్స్ మాత్రం 100%. చిన్న సిమ్టమ్ ఏది అనిపించినా మనకు గుర్తుంటుందంటే ప్రొఫెషనల్. ఒక కళ మనకు పదే పదే గుర్తొస్తుంది అంటే వన్స్ ఇన్ వైల్ అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి, బట్ పదే పదే రావడము, డైలీ రావడము, గుర్తు రావడం ఉంటే సంథింగ్. ఓకే. సో అండ్ ఈ నిద్రలేమి ప్రాబ్లం చాలా మంది ఇమీడియట్ సొల్యూషన్ చూస్తుంటారు, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు. సో ఎంతవరకు అవి కరెక్ట్ చాలా మంది యూస్ చేస్తుంటారు, యంగ్ జనరేషన్ కానీ ఏజ్డ్ పీపుల్ కానీ, వీళ్ళందరూ కూడా ఇమీడియట్ రిలీఫ్ కోసం. నేను బిఫోర్ ఐ టెల్ అబౌట్ దట్ సార్ ఒకటి చెప్తాను. స్లీపింగ్ పిల్స్ అనేది వితౌట్ ప్రిస్క్రిప్షన్, అంటే ఒక సైకాట్రిస్ట్ మీకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వకపోతే మీరు మెడికల్ షాప్లో కొనలేరు. ఒకవేళ అది ఇస్తున్నారంటే ఇట్ ఈస్ ఇల్లీగల్, యూ కెన్ బి జైల్డ్ ఫర్ దట్. మెడికల్ షాప్ అతను జైలు అవ్వచ్చు, మీరు కూడా జైలు అవ్వచ్చు, తీసుకున్న వాళ్ళు కూడా. ఎస్. ఓకే. సో మీరు ఒక దగ్గరికి వెళ్ళి మెడికల్ షాప్లో స్లీపింగ్ పిల్ ఇస్తున్నాడంటే దట్ ఈస్ 100% రాంగ్, ఇల్లీగల్. సో ఓన్లీ ఒక ప్రొఫెషనల్ మీకు నిజంగా స్లీప్ ఇష్యూ ఉంది అని అతను అనుకుంటే, అతని ప్రిస్క్రిప్షన్లో రాస్తే అప్పుడు మీరు మారాలి. ఎందుకంటే సార్ స్లీపింగ్ పిల్ కెన్ కాజ్ అడిక్షన్. మనకి ఎలా
ఆల్కహాల్ వల్ల కూడా నిద్ర వస్తుంది. అలాంటి సేమ్ ఎఫెక్ట్ మన స్లీపింగ్ పిల్ కూడా ఇస్తుంది కాబట్టి మనకి అడిక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను ఒక పేషెంట్కి 10 daysకి ఇచ్చాను అనుకోండి, అతను అలవాటు అయిపోయి 1 month 6 months 1 year అలా కంటిన్యూస్గా వాడడం జరుగుతుంది. ఓకే. అయితే స్లీపింగ్ పిల్ వలన కాగ్నిషన్, మతిమరుపు అనేది ఎర్లీగా బాడీలో సెట్ అవ్వచ్చు. తొందరగా. ఓకే. మనం ఆల్జైమర్స్ డిమెన్షియా అంటాం కదా సార్, స్లీపింగ్ పిల్స్ వలన కూడా రావచ్చు. అండ్ డిమెన్షియా కాకుండా మీకు డే టు డే కాగ్నిషన్ కూడా ఇబ్బంది అవ్వచ్చు. ఓకే. కాన్సన్ట్రేషన్ రాకపోవడము, ఎందుకంటే మబ్బులో అవన్నీ ఏమవుతుందంటే సార్, స్లీపింగ్ పిల్ ఈజ్ యాక్చువల్లీ డిప్రెసెస్ యువర్ మైండ్, యాక్టివ్ చేయదు. యాక్టివ్ లేనందువల్ల మనకు మైండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో ఉండవు. సో స్లీపింగ్ పిల్ తీసుకోవడం వల్ల ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకోటి మేజర్ ఏంటంటే సార్, అందరికి తెలవాల్సిన విషయము, స్లీప్ అనేది సిమ్టమ్. స్లీప్ రాలేదు అంటే నాకు స్లీప్ డిజార్డర్ ఉన్నట్టు కాదు. ఓకే. అందరూ ఏమనుకుంటారు, నాకు స్లీప్ డిజార్డర్ ఉంది అనుకుంటారు. కానీ స్లీప్ రావట్లేదంటే మీకు అండర్లయింగ్ ఏదో సమ్ అదర్ ఇల్నెస్ ఉందని అర్థం. ఓకే. సో ఇద్దరు వాళ్ళకి డిప్రెషనో, యాంగ్జైటీనో, ఇలాంటి స్లీప్ యాప్నియానో, సమ్ అదర్ థింగ్ ఉండాలి. బెటర్ మీట్ ఏ ప్రొఫెషనల్. సో ప్రొఫెషనల్ మాట్లాడితే అది కట్ చేయాలి. అది మీరు కట్ చేసి ఆటోమేటిక్గా మీకు ఇది స్లీప్ సెట్ అయిపోతుంది. అవును. మనం ఏమనుకోండి, స్లీప్ ప్రాబ్లం ఉంది, స్లీప్ అని స్లీప్కి ఇచ్చేసరికి మీ అండర్లైన్ సిమ్టమ్, అండర్లైన్ ప్రాబ్లమ్ మనం ట్రీట్, మెయిన్ రూట్ కాజ్ మర్చిపోతుంది. కరెక్ట్. సో మేక్ షూర్ దట్ మీకు స్లీప్ ప్రాబ్లం ఉందంటే అండర్లైన్ ఏముందో మీకు తెలియాలి. ఓకే. అప్పుడే మీరు 100% బెటర్ అవుతారు. ఇంకొకటి, అందరూ చాలా మంది ఆఫ్టర్నూన్ టైంలో చూస్తుంటారు, పవర్ నాప్ అంటుంటారు. పవర్ నాప్ అనేది ఎంతవరకు మనకి ఎనర్జీ ఇస్తుంది అంటారు? సో సార్, ఎస్పెషలీ నా స్టూడెంట్స్ వస్తుంటారు సార్, సివిల్స్ ప్రిపరేషన్ అని, గ్రూప్స్ ప్రిపరేషన్ అని. వాళ్ళందరూ అంటారు, సార్ నాకు మధ్యాహ్నం పడుకోవాలని ఏమంటారు, 2 hours 3 hours పడుకోవచ్చా అంటే, ఐ విల్ గివ్ దెమ్ ఓన్లీ 1 suggestion సార్. 2 hours 3 hours పడుకోవడం ఈజ్ నాట్ అ గుడ్ ఐడియా. పవర్ నాప్స్ ఇస్ అ వెరీ గుడ్ ఐడియా. సో ఏమంటానంటే, మీరు ఇఫ్ యూర్ స్టడింగ్ ఆన్ అ టేబుల్, దానిపైన పడుకోవాలి మీరు. ఓకే. సో అన్కంఫర్టబుల్ ఉండడం వల్ల మీకు 20 minutes వరకే నిద్ర వస్తుంది, యూ విల్ వేకప్. మీరు అదే బెడ్ పైకి వెళ్ళి పడుకున్నారనుకోండి, ఆఫ్టర్ మీల్స్ హాయిగా 2-3 hours పడుకుంటారు. ఈ 20 minutes మీరు పవర్ నాప్స్ రెగ్యులర్గా తీసుకుంటే మైండ్ అనేది ఫ్రెష్గా అవుతుంది. ఓకే. యాక్చువల్లీ సైంటిఫికల్లీ పవర్ నాప్స్ ఈజ్ మోర్ బెటర్ దాన్ కంటిన్యూస్ స్లీప్ ఫర్ 2-3 hours ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకే. నైట్ టైం ఓకే, నైట్ టైం మీరు 6-7 hours అది ఓకే, కానీ పవర్ నాప్స్ మాత్రం 20 minutes మీకు చేసుకోగలిగితే ఇట్ విల్ రెజ్యూనేట్ యువర్ బాడీ, మేక్ యూ బెటర్. ఓకే. అండ్ ఇంకొకటి మేజర్ సమస్య, ఎక్కువ మంది మీ దగ్గరకు వచ్చేవాడు కూడా డ్రగ్ అడిక్షన్ ఉంటుంది. సో డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా? సార్ అన్ఫార్చునేట్లీ సార్, మనకి ఇప్పుడు ద బిగ్గెస్ట్ డ్రగ్ ఈజ్ మొబైల్స్. ఎంత కాదనుకున్నా మొబైల్స్. అది మనము ఎంత చెప్తామో, మొబైల్స్ అడిక్షన్ కాకుండా డ్రగ్స్ కూడా అంతే పెరుగుతున్నాయి. నాకు ఆల్కహాల్, స్మోకింగ్ అవే కాకుండా గాంజాయి, కెనాబిస్, ఆల్దో ఇల్లీగల్ అయినా కానీ పిల్లలు తీసుకుంటున్నారు. నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది సార్. ఆ అబ్బాయి అంటాడు, నేను స్నేక్ బైట్స్ తీసుకుంటాను సార్ అంటాడు. స్నేక్ బైట్స్, పాము. సో నేను అది ఇదేంటి కొత్తగా ఉంది, రీసెర్చ్ చేస్తే ఏం అర్థమైందంటే, కొన్ని ఇండియాలో కొన్ని ప్లేసెస్, గోవా లాంటి ప్లేసెస్లో స్మాల్ స్నేక్స్ విచ్ ఆర్ వెరీ స్మాల్ పాయిజన్, దాంతో కాటేస్తారనమాట. సో ఆ నష ఉంటుంది వాళ్ళకి. ఓకే. అవి స్లోగా మన ఏరియాలో కూడా పెరుగుతున్నాయి, హైదరాబాద్లో పెరుగుతున్నాయి స్నేక్ బైట్స్. ఆల్దో గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది, రెగ్యులర్గా మాట్లాడుతుంది, అందరితోటి అవేర్నెస్ ఇస్తుంది. దానివల్ల ఏం చనిపోరా స్నేక్ బైట్స్? ఎక్కువ పాయిజన్ ఉంటే చనిపోతారు. ఇట్ కెన్ బి ఫేటల్ ఆల్సో. అంత రిస్క్ ఉన్నా కూడా తీసుకుంటున్నారు. సో ఇలాంటివి కూడా కేసెస్ వస్తున్నాయి సార్, అన్ఫార్చునేట్లీ. ఓకే, మనకి సింథటిక్ డ్రగ్స్, హీరోయిన్, మార్ఫిన్ ఉంటాయి, కానీ ఇదైతే రీసెంట్ కొత్తది విన్నాను, కొత్త రకం. ఇంకా ఎత్తుకుంటున్నారు కొత్తవి. సో వీటి నుంచి ఎలా సార్ బయటపడ్డా? సో సార్, అడిక్షన్ మీరు ఒకలా అయిపోయి ఉంటే సార్, తనంతలు తాను సెల్ఫ్గా బయటపడడం చాలా కష్టం సార్. ఓకే, ఈధర్ మనం ప్రివెంట్ చేసుకోవాలి,
ఎర్లీ స్టేజెస్లో మనము తెలుసుకోవాలి. ఒక ఎర్లీ స్టేజ్లో తెలుసుకోలేదు, అడిక్షన్లో వెళ్ళిపోయాం అనుకోండి, సెల్ఫ్గా బెటర్ అవ్వడం కష్టం. ఎందుకంటే సార్, ఒకటేమో మెంటల్ అడిక్షన్, అంటే మనం మైండ్ అడిక్ట్ అయిపోతుంది, అది ఫిజికల్గా కూడా బాడీ అడిక్ట్ అయిపోతుంది ఆ టైంకి ఇంకా అది. అంటే ఎలా అంటే సార్, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఒక స్ప్రింగ్. ఆల్కహాల్ తాగి 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 ఈ స్ప్రింగ్ని వచ్చేస్తుంది. ఓకే. ఒక 1-2 డేస్ మీరు తీసుకోలేదు, సో స్ప్రింగ్ ఏమవుతుంది, పోతుంది. ఓకే. సో వాళ్ళకి చేతులు వణకడము, టెన్షన్ పడడము, కొందరు ఫిట్స్ రావడము. సో ఫిజికల్గా కూడా బాడీ అడాప్ట్ అయిపోయింది. అవును. సో ఈవెన్ దో దే వాంట్ టు స్టాప్, అరే నేను 1-2 డేస్ స్టాప్ చేద్దాం అనుకున్నాను, బాడీ సహకరించదు. ఓకే. సో దేర్ ఫోర్ ఫుల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్ ఉంటే ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళడమే బెటర్. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే సార్, ఇప్పుడు ఒక్కటేసారి ఆపేయకుండా మాత్రల ద్వారా స్లోగా తీస్తాం. ఓకే. దీనివల్ల ఏమవుతుంది, ఈ స్ప్రింగ్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది, ఫాస్ట్గా ఊగడం జరగదు. ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అడిక్టెడ్, ఫిజికల్గా కూడా బాడీ అడిక్ట్ అవుతుంది, కాబట్టి ప్రొఫెషనల్ హెల్ప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ మీరు ఆ ప్రొఫెషనల్ ఫస్ట్ 7 days డిటాక్సిఫికేషన్ చేసుకోకపోతే మీరు చేయకపోవడం కష్టం. ఓకే. 7 days తర్వాత వెన్ మీకు కౌన్సిలింగ్ ద్వారా మళ్ళీ మీరు ఫ్యూచర్లో చేయకుండా, అప్పుడు మీ మోటివేషన్ ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ 7 days మాత్రము డీటాక్సిఫికేషన్లో డాక్టర్ హెల్ప్ మాత్రం 100% మ్యాండేటరీ ఉంటే బెటర్ రిజల్ట్స్. బెటర్. అండ్ డ్రగ్ అడిక్షన్ ఎంత ఇంపార్టెంటో, ఇంకా డ్రగ్ అడిక్షన్ని బయట రావడం ఎంత ఇంపార్టెంటో, రీసెంట్గా కైండ్ ఆఫ్ అడిక్షన్ ఇది ఏమంటారు, గేమింగ్ కాదు, లైక్ బెట్టింగ్ అడిక్షన్. సో ఎస్పెషల్లీ చూస్తే మనం క్రికెట్ బెట్టింగ్ కానీ, సో పోలీసు వాళ్ళు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా, ఎంత చెప్తున్నా కూడా స్టిల్ ఇది జరుగుతూనే ఉంది. సో దీని నుంచి బయటపడడం ఎలా? 1-2 months బ్యాక్ మనకి ఐపీఎల్ ఉండే సార్, పెద్ద ఈవెంట్ జరిగింది. ఆ టైంలో సార్ ఐ యూస్ టు గెట్ అట్లీస్ట్ 5 to 10 cases బెట్టింగ్ అడిక్షన్. మన సజ్జనార్ సార్ చెప్పారు, ఫేమస్ యూట్యూబర్ అన్వేష్ అయితే అతను సెలబ్రిటీస్ తో కూడా చెప్పిస్తున్నారు, అందరు చేస్తున్నారు, బట్ స్టిల్ అంత పెరిగిపోతుంది. ద రీజన్ ఈజ్ సింపుల్ సార్, ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఒక బెట్టింగ్ అవన్నీ చేయాలంటే మీరు ఆ క్యాసినోస్కో, ఆ క్లబ్స్కో అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెళ్తుంటే అట్లీస్ట్ మీ ఫ్యామిలీ ఆపేవారు. కానీ ఇప్పుడు ఎంత సులువు అయిపోయిందంటే జస్ట్ 1 click అవే మొబైల్లోనే. అండ్ అంత ఈజీగా లోన్స్ కూడా వచ్చేస్తున్నాయి, పర్సనల్ లోన్స్ 5 lakhs, 10 lakhs, 20 lakhs. మీరు ఈ మస్ట్ బి సర్ప్రైజింగ్ సార్, నాకు ఒక కేసు వచ్చింది. 14 years అబ్బాయి 20 lakhs అప్పు చేశాడు బెట్టింగ్ ద్వారా. వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? నేను అడిగాను, నీకు ఎవరు ఇచ్చారు నాన్న లోను అంటే, మా నాన్న ఆధార్ వాడండి సార్ అంటాడు. ఆధార్ కార్డ్ మా నాన్న వాడి, ఓటీపీ వచ్చింది పెట్టేశాను అంటాడు. వాళ్ళ నాన్నకు కూడా తెలియదు, అది నాన్నకు తెలియదు. అంత అడిక్షన్ అయిపోతున్నాం పిల్లలు, యంగ్ పిల్లలు. నేను అనుకున్నాను అసలు ఈ 18 below అసలు అవ్వదు, ఎందుకంటే అలా అవైలబిలిటీ ఉండదు, అలౌ చేయాలంటే దే ఆర్ ఫైండింగ్ వేస్. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ మన హైదరాబాద్ సార్, ఊర్లలో కూడా చూస్తున్నాను యంగ్స్టర్స్, వాళ్ళకి 1000-2000 బెట్టింగ్ అని జాయిన్ అయిపోతున్నారు. అయితే బెట్టింగ్ ఎలా అంటే సార్, ఒకప్పుడు ఇట్ యూస్ టు బి మైండ్ గేమ్, కానీ ఇప్పుడు ఆ ఏఐ ద్వారా ఎలా చేస్తుంది అంటే, ఫస్ట్ మీకు 2-3 games మిమ్మల్ని విన్ చేపిస్తుంది. ఓకే, ఇలా కూడా అది ఏఐ టూల్ అనమాట. దెన్ స్లోలీ మీరు అడిక్ట్ అయిపోయి, నెక్స్ట్ టైం ఐ విల్ విన్ మోర్, స్లోగా లాస్ అనేది మొదలవుతుంది. అది మీకు ఎంత లాస్ అవుతుందంటే మీరు గ్రహించారు, యూ కాంట్ కమ్ బ్యాక్. సో ఈవెన్ రూరల్ పాపులేషన్, ఊర్లలో కూడా మనం చూస్తున్నాం. సో అంత సులువుగా అయిపోయేసరికి బెట్టింగ్ అడిక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇలా కూడా చేస్తున్నారు, ఇలా కూడా యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేస్తున్నారు సార్, సర్ప్రైజింగ్. అది ఎంత అంటే అలవాటు అయిపోయేసరికి దే ఆర్ లూజింగ్ అవుట్ మనీ. సో ఎలా కమ్ బ్యాక్ అవ్వడం? సో సార్ వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే, ఒకవేళ బెట్టింగ్ అడిక్షన్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, అండ్ బెట్టింగ్ అడిక్షన్ యూజువల్గా సార్ మ్యారీడ్ దాంట్లో చూస్తున్నాను, బికాస్ వాళ్ళకి సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుంది. సో వాళ్ళ వైఫ్ వచ్చి బాధపడుతుంటారు, సార్ మా సార్ ఇలా చేస్తున్నారు, ఏం చేయమంటారు, బాబున్నాడు, సేవింగ్స్ ఏం లేవు, అన్నీ ఖర్చు పెడుతున్నాడు,
లోన్స్ డైలీ ఇంత ఖర్చు పెట్టాలి. అండ్ షీఈ్ ఆల్సో వర్కింగ్, ఓకే తన ఖర్చు అంతా ఇక్కడ పోతుంది. దో ఓకే దో ఎందుకంటే సార్ సిబిల్ స్కోర్ తక్కువైపోతుంది, వాళ్ళకి లోన్స్ రావు, ఇట్స్ ఆల్ ఆ సైకిల్లో పడిపోతారు ఇక. సో దీనికి సార్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే నేను చెప్పినట్టు వెన్ మనం ఆల్కహాల్ స్మోకింగ్ అడిక్షన్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే అడిక్షన్ అంతకంటే ఎక్కువ డేంజర్ అవుతుంది. అండ్ దీనివల్ల ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ, అక్కడ నీకు పర్సనల్ గా ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే సార్ ఇక్కడ ఒకవేళ ఎర్లీగా మీకు కనుక్కుంటే చాలా చాలా బెటర్ సార్. సో వన్ థింగ్ విచ్ ఐ సజెస్ట్ ఇస్ సార్, ఈ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఆర్ ఈ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ మన చేతిలోనే ఉండొద్దు. ఈవెన్ దో మీరు బెట్టింగ్ చేయకపోతుండొచ్చు, బట్ అట్లీస్ట్ సంబడి ఎల్స్ హూమ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆర్ హూమ్ యూ హ్యావ్ ట్రస్ట్, మీ వైఫ్ కానీ మీ నాన్న కానీ ఎవరో ఒకరితోటి ఉండాలి. ఓకే, ఉంటేనే దే విల్ మానిటర్ ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా ఉంది కానీ మనం కొద్దిగా భయపడుతుంటాం, కాషియస్ ఉంటాం. సో ఇది మాత్రం నేను అందరికి చెప్తాను సార్, చేయమని, ప్రివెన్షన్ లాగా. లేటర్ ఆన్ ఆఫ్ కోర్స్ అతను బయటపడ్డాక మనం అన్ని యాప్స్ అన్ని కట్ చేస్తాము, ఫోన్స్ అన్ని కట్ చేస్తాం, అవన్నీ ఓకే. రాకముందు మాత్రం మేక్ షూర్ దట్ బ్యాంక్ అకౌంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ మేక్ షూర్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ విత్ అట్లీస్ట్ 1%. అందరంటే మేబీ మీకు ఇబ్బంది, అట్లీస్ట్ 1% ఉంటే దెన్ థింగ్స్ విల్ గెట్ బెటర్ సార్. అండ్ రెండోది, హెవీ బెట్టింగ్ ఉంటే నేను యాజ్ అ ఫ్యాన్ మెంబర్ బెటర్ చేస్తాను మా హస్బెండ్ అనుకుంటే కాదు. ఎందుకంటే హీ విల్ నాట్ లిజన్ టు యూ. అడిక్షన్ ఎంత పెరిగిపోతుంది అంటే మీకు వినడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పి అతను ఇంకా అగ్రెసివ్ అవ్వడం అలా అయ్యే అవకాశం ఉంటుంది. సో better immediately take him to a professional, and we have multiple rehabilitation available. We can join them, better చేయొచ్చు. And again a 21-day cycle important. Exactly. Okay. 21-day cycle మనం పాటించాలి. Thank you so much Madhu garu. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ కలిసి మళ్ళీ చేద్దాం సార్. ఇప్పటి వరకు మధు గారు మనకు మానసిక వైద్యం గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతే కాకుండా సెక్సువల్ మెడిసిన్, స్లీప్ మెడిసిన్, ఇవన్నిటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇందులో మనకి ఇచ్చారు. ఇదే కాకుండా డ్రగ్ అడిక్షన్ అయిన వాళ్ళు ఎలా బయటపడాలి, గ్యాంబ్లింగ్ అడిక్షన్ అయిన వాళ్ళు ఎలా బయటపడాలి, ఇవన్నీ మీకు చాలా నార్మల్ పర్సన్ కూడా అర్థమయ్యే భాషలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో పంచుకోండి. లేదు మీకు ఇంకా ఏమైనా కొత్త టాపిక్స్ మీద డిస్కషన్ కావాలంటే, పాడ్కాస్ట్ కావాలంటే కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అనంతరా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.